Hello, welcome to Vijaya's Knowledge Hub. Please subscribe my channel, friends. నోబెల్ బహుమతిని స్థాపించిన వ్యక్తి ఎవరు? ఏ. ఆల్బర్ట్ ఐన్స్టీన్, బి. ఆల్ఫ్రెడ్ నోబెల్, సి. న్యూటన్, డి. థామస్ ఎడిసన్. ఆన్సర్ బి. ఆల్ఫ్రెడ్ నోబెల్. నోబెల్ బహుమతులు ఏ దేశం నుండి ప్రారంభమయ్యాయి? ఏ. స్వీడన్, బి. అమెరికా, సి. ఫ్రాన్స్, డి. బ్రిటన్. ఆన్సర్ ఏ. స్వీడన్. భారతదేశంలో మొదటగా నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తి ఎవరు? ఏ. సివి రామన్, బి. అబ్దుల్ కలాం, సి. రవీంద్రనాథ్ ఠాగూర్, డి. మహాత్మా గాంధీ. ఆన్సర్ సి. రవీంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ బహుమతి కేటగిరీలు ఎన్ని ఉన్నాయి? ఏ. 4, బి. 5, సి. 6, డి. 7. ఆన్సర్ సి. 6. శాంతి నోబెల్ బహుమతి అందించే దేశం ఏది? ఏ. స్వీడన్, బి. నార్వే, సి. జర్మనీ, డి. డెన్మార్క్. ఆన్సర్ బి. నార్వే. నోబెల్ బహుమతి కోసం ఎంపిక ప్రక్రియను ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఏ. ఐక్యరాజ్య సమితి, బి. నోబెల్ కమిటీ, సి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, డి. అంతర్జాతీయ కోర్టు. ఆన్సర్ బి. నోబెల్ కమిటీ. నోబెల్ బహుమతులు ఏ సంవత్సరం నుంచి ఇవ్వబడుతున్నాయి? ఏ. 1801, బి. 1901, సి. 1921, డి. 1947. ఆన్సర్ బి. 1901. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఏ. మదర్ తెరీసా, బి. ఇందిరాగాంధీ, సి. కల్పనా చావ్లా, డి. మలాలా. ఆన్సర్ ఏ. మదర్ తెరీసా. భారతదేశంలో ఇప్పటి వరకు ఎంతమంది నోబెల్ బహుమతి పొందారు? ఏ. 10 మంది, బి. 12 మంది, సి. 20 మంది, డి. 21 మంది. ఆన్సర్ 12 మంది. సివి రామన్ నోబెల్ బహుమతిని పొందిన రంగం ఏది? ఏ. రసాయన శాస్త్రం, బి. భౌతిక శాస్త్రం, సి. శాంతి, డి. వైద్య శాస్త్రం. ఆన్సర్ బి. భౌతిక శాస్త్రం. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఏ. మహాత్మా గాంధీ, బి. రవీంద్రనాథ్ ఠాగూర్, సి. సివి రామన్, డి. కలాం. ఆన్సర్ బి. రవీంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ బహుమతి గెలిచిన చిన్న వయసు వ్యక్తి ఎవరు? ఏ. మలాలా యూసఫ్జాయ్, బి. గ్రేట్ థన్బర్గ్, సి. కాల్పెనా, డి. లయోనెల్ మెస్సీ. ఆన్సర్ ఏ. మలాలా యూసఫ్జాయ్. 2 సార్లు నోబెల్ బహుమతి అందుకున్న ఏకైక మహిళ ఎవరు? ఏ. మదర్ తెరీసా, బి. మలాలా యూసఫ్జాయ్, సి. మేరీ క్యూరీ, డి. అలెక్స్ మోర్గన్. ఆన్సర్ సి. మేరీ క్యూరీ. నోబెల్ బహుమతిని ప్రతి సంవత్సరం ఏ రోజున బహూకరిస్తారు? ఏ. డిసెంబర్ 10, బి. నవంబర్ 10, సి. జనవరి 10, డి. ఫిబ్రవరి 10. ఆన్సర్ ఏ. డిసెంబర్ 10.